ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం నుండి 29వ వచనం వరకు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం నుండి 29 వరకు. సింహగర్జన చూసినట్లయితే అందులో సంతకాలు ఉంటాయి. సింహగర్జన బుక్ అమ్ముతున్నారు, అందులో సంతకాలు ఉంటాయి. ఇస్లామిక్ ప్రోపగేషన్ ఇంటర్నేషనల్ నుండి వచ్చిన ప్రతి ఉత్తరానికి సంతకం ఉంటుంది. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ నుండి వెళ్ళిన ప్రతి ఉత్తరానికి సంతకం ఉంటుంది. ఎందుకంటే మా మధ్య టర్మ్స్ అండ్ కండిషన్స్. మరి ఎలా పోటీ పడాలనుకున్నాం, ఎన్ని గంటలు, మరి రాత్రంతా మరి వాదోపవాదాలు జరిగితే వినరు కదా. కనుక మొదట 1 గంట, తర్వాత 2వ గంట, తర్వాత మొదట 10 నిమిషాలు, తర్వాత 2వ 10 నిమిషాలు, నెక్స్ట్ జడ్జిమెంట్. అది ఈ గ్రౌండ్లో జరగవలసినటువంటి ఒకనాటి ఆ మహా కార్యక్రమానికి మరి దీదాత్ రాలేదన్న సంగతి పత్రికలు ప్రకటించాయి. ఇక్కడ ప్రత్యక్ష సాక్షులకి ఆయన రాలేదన్న సంగతి మీకు తెలుసు. ప్రియులరా, ఈ ఎదిరించేవారు అనే మాట మనం చూస్తుంటే ప్రపంచంలోని కుమారుడు మరి సునీల్ మాట్లాడుతూ చెప్పిన మాటల్లో ప్రపంచంలో ప్రతి వాని కన్ను యేసుక్రీస్తు మీదే పడిందండి. ఆయన రాయించిన ఆయన చెప్పిన ఆయన అయ్యున్న వాక్యం మీద పడింది, బైబిల్ మీద పడిందండి ప్రతి వాళ్ళు. ఏమండి, ఒకటి మీరు గమనించండి, ఫలానా గ్రంథం తప్పు అని ఒకవేళ మిగిలిన గ్రంథాల విషయం జోలికి పోతే అసలు ఆ దేశాలే మరి రోషంగా లేచిపోయినట్టు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభువు మీదకే వస్తున్నారు, ప్రతి ఒక్కరూ బైబిల్ మీదే పడుతున్నారు. మిగిలిన వాటి జోలికి పోతే వాళ్ళు ఊరుకోరు కనుక ఈ పరిస్థితి ఎప్పటి నుంచి ఉందంటే ఈ ఫిలిప్పీలకు రాసిన ఉత్తరంలో మరి అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి మరి ఫిలిప్పీలలో క్రైస్తవులైన వారికి ఉత్తరాన్ని మరి రాస్తున్నాడు. ఆయన, నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదురించు వారికి బెదరకండి అన్నాడు. ఏమండి, ఎదురించి వారికి బెదరకండి అనే మాట అన్నాడంటే ఎంత సత్తా లేకపోతే ఆ మాట అంటాడు. ఏమండి, ఒక అడ్వకేటు ఒక కేసుని టేకప్ చేసిన తర్వాత మనమే విన్ అవుతామండి, మీరు ధైర్యంగా ఉండండి అంటారు. ఒక డాక్టర్ వాడైతే, వీరుడైతే, లేదా అనుభవజ్ఞుడైతే మీకు ఏం ప్రాబ్లం ఉండదండి, నేను మిమ్మల్ని బ్రతికిస్తాను అంటాడు. డౌట్ ఉన్న క్యాండిడేట్స్ డౌట్గానే మాట్లాడతారు, చెప్పలేమండి మా ప్రయత్నం మేము చేస్తామంటారు. ప్రియులరా, బైబిల్లో పౌలు అంటున్నాడు, ఈ ఎదురించి వారి విషయంలో ఎదురించి వారికి మీరు భయపడొద్దు, బెదరొద్దు అని ఒక్క భావముతో క్రైస్తవులైన వారంతా సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు. సువార్త అంటే మరణ, సమాధి, పునరుద్ధానాలు. బైబిల్లో సువార్త అనే పదానికి డెఫినేషన్ బైబిల్లో ఏమనుందంటే 1 కొరింథీ 15:1-2-3 వచనాల్లో సువార్త అంటే మరణ, సమాధి, పునరుద్ధానములు. సువార్త. నెక్స్ట్ స్టెప్ ఏంటన్నాడు? విశ్వాసము, మీ నమ్మిక. క్రీస్తు మరణ, సమాధి, పునరుద్ధానాల విషయంలో మీకు నమ్మిక. ఇది జరిగింది, మీరు నమ్మండి. మరణ, సమాధి, పునరుద్ధానాలు ప్రభు చేశాడు. ఆయన మరణించి సమాధి చేయబడ్డాడు, మరి లేచిపోయాడు. మరణించిన తర్వాత సమాధి చేయబడ్డాడు, తర్వాత లేచిపోయాడు. ఇది మీరు నమ్ముతున్నారా? నమ్మండి. విశ్వాసం, సువార్త విశ్వాస పక్షమున పోరాటం. మరి నమ్మిన మాకెందుకండి ఈ పోరాటం? నమ్మాం మేము, మరి మాకెందుకు ఈ పోరాటం? ఒకడు సిలువ వేయబడలేదు యేసు అన్నాడు. అదే అహ్మద్ దీదాత్ని నేను ఉత్తరం రాసినప్పుడు ఒకటే చెప్పాను, నాతో పోటీ పడుతున్నావు, నువ్వు చాలామందిని ఓడించేసానంటున్నావు, యూరోపియన్స్ని, అమెరికన్స్ని. బహుశా నీకు ఇదే చివరి పోటీ నాతో. నేను ఓడిపోతే ఇస్లాంను స్వీకరిస్తాను, నువ్వు ఓడిపోతే ఈ స్టేజ్ దగ్గర ఈ చిన్న దెమ్మ ఉందండి, ఇక్కడే నీకు బాప్తీసం ఇచ్చేస్తానని కూడా రాశానండి. ప్రియులరా, అంత సాహసం ఎందుకుంది అంటే బైబిల్ అంత గొప్పది కనుక. బైబిలు అంత గొప్పది.
చూపున్నవాడే దారి చూపించగలడు. గుడ్డివాడు ఏం దారి చూపిస్తాడు? చూపున్నవాడు నీకేం పర్లేదు రా నాయన, నేను తీసుకువెళ్తానని ధైర్యంగా చెప్పగలడు చూపున్నవాడు. గుడ్డివాడు ఏం చూపుతాడు? గుంటలో పడదోస్తాడు అన్నాడు యేసుక్రీస్తు. కనుక ప్రియులరా, ఆ రోజు నుంచి జరుగుతున్న ఈ పోరాటాన్ని మీరు చూస్తుంటే ఇది ఈనాటిది కాదని, యేసును ఆనాటి నుండి ఆయన మరణ సమాధి పునరుద్ధానాలే లేవని మరి నిన్నటి దినాన్ని మరి కుమారుడు సంతోష్ మాట్లాడాడు. వాళ్ళకి ఎంత లంచం ఇచ్చి మరి యేసుని ఎత్తుకెళ్ళిపోయారు అనేటటువంటి దారుణమైన ఒక అబద్ధాన్ని ప్రాచుర్యంలోకి తేగలిగింది ఆ రోజు సద్దూకైలు కానీ, పరిసయ్యులు కానివ్వండి, యాజకులు కానివ్వండి, ప్రధాన యాజకులు కానివ్వండి, ప్రభువుని మరి ఆయన సత్యాన్ని లేదంటే ఆయన మరణాన్ని జయించిన నిజాన్ని కప్పటానికి మరి వాళ్ళు ఎంత ప్రయత్నించారో అనేది మనకు బైబిల్ చదివితే అర్థమైపోతుంది. కనుక ఈ పోరాటం అనేది సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు, అంటే మీరు నమ్మిన దానిని తప్పు అనే భయంకరుడు సమాజంలో ప్రవేశిస్తారు, వాళ్ళతో మీకు పోరాటం ఉండాలి అన్నారు. ఈ పోరాటం అనే మాట అండి, నేను 1990 నుంచి 89 నుంచి ప్రారంభించానండి. 1989లో బైబిల్ బండారం రాసినటువంటి వీరబ్రహ్మాన్ని సవాల్ చేసిన విజయనగరంలో బైబిలు పచ్చి అబద్ధంతో ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించారనే పచ్చి అబద్ధంతో ప్రారంభమైందన్న భారత హేతువాద సంఘ అధ్యక్షుడు మరి రావిపూడి వెంకటాద్రితో పోటీ పడ్డాను. అప్పుడు ఈ ప్రపంచం ఏమన్నదో తెలుసండి, ఈ ప్రపంచం ఏముంది, అసలు మనకు పోటీలు ఏంటండి, మనకు పోరాటాలు ఏంటండి, మనకు సవాళ్ళు ఏంటండి అని నాకు కమ్మ కట్టారండి అందరూ. ఈ క్రైస్తవ దొంగ పాస్టర్లు అందరూ కమ్మ కట్టారండి నాకు. మనం వాక్యం చెప్పాలండి, మనం సాధు జంతువులమే. కనుక మనం అలా పోరాటాలు చేయకూడదండి. అంటే చూసారా ఎంత దారుణమైన పరిస్థితుల్లో అప్పటికి క్రైస్తవ ప్రపంచం మత్తులో ఉందన్న సంగతి మీరు గమనించాలి. క్రైస్తవ ప్రపంచం మనం అసలు అడగకూడదు, మాట్లాడకూడదు, సైలెన్స్ అంతే అని ఏమనుకున్నా వినండి. మరి ఈరోజు మరి అలాగనుకుంటే మరి ఈ కొంతకాలానికి నేను ఒకవేళ పుట్టకపోతే కొంతకాలానికి ఈ ఇందాక కుమారుడు చెప్పినట్టుగా బైబిల్ సమాధి అయిపోయిందండి. అసలు యేసుప్రభుని ఎందుకు నమ్మాలి? చాలామంది ఇతర మతాల్లోనికి యూరప్ దేశాల్లోనూ అమెరికా దేశాల్లోనూ రిటర్న్ అయిపోతారు, ఇంకొక మతాల్లో కలిసిపోతున్నారండి వెళ్ళి. వాళ్ళు క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టేసి ఈ అబద్ధాలన్నీ నమ్మేసి క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి కొన్ని మతాల్లోకి వాళ్ళు చేరిపోతుంటే దీనిని తట్టుకోలేకపోతున్నారండి. ఈరోజు నన్ను చూసిన తర్వాత వీడెవడండి బాబు, పులి మీద బుట్టలా పడ్డాడు, మందంతా మనల్ని ఎదిరించేస్తున్నాడు, ఈరోజు నిజం అంటున్నాడు, రమ్మంటున్నాడు, ప్రజల మధ్య అంటున్నాడు, పోను ప్రజల మధ్యకు వెళ్ళినా ఓడిపోతే వదలంటున్నాడు, బాప్తిసం ఇస్తారంటున్నాడు. ఇది మాత్రమే తట్టుకోలేకపోతున్నాం. దీన్ని ఏదో చర్చా వేదిక పెట్టేసి నెమ్మదిగా కింద మీద చేసేసి సైలెంట్గా వెళ్ళిపోతాం, ఏదో ఎక్కడొక దగ్గర ఒక హాల్లోనో లేకపోతే గదిలోనో ఇలాంటి చర్చా వేదికలు పెట్టి పోతామని ట్రై చేస్తున్నారండి. కానీ మీరెవరు క్రైస్తవుల్లో మీరెవరు ఇలాంటి వాటి జోలికి ఇలాంటి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళకండి. ఆ కేసులన్నీ మాకు అప్పగించండి, మేము చూసుకుంటాం. దేవుని పిల్లలారా, మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం ఆలోచిస్తుంటే సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారి నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చిన విధులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండా ఉండటం వారికి నాశనాన్ని నేను కలుగు చేస్తాను, మీకు రక్షణను కలుగునటకు సూచన అయి ఉన్నది. ఇది దేవుని వలన కలుగునదే. అంటే ఇలాంటి పోరాటంలో మీరుంటే మీ వెనక నేనే ఉన్నానంటున్నాడు దేవుడు. ఎంత గొప్ప సంగతి అండి. దేవుణ్ణి దించాలంటే యుద్ధంలోనే దించగలమండి. మనం యుద్ధరంగంలోకి వెళితే ఆయన వెనకాతలు ఉంటాడండి. దేవుడు చాలా గొప్పవాడండి. మనం ఏమి నమ్ముతున్నాం? అవసరాల కోసం నమ్ముతున్నాం కానండి. మరి ఎలీషాని పట్టడానికి, ప్రవక్త ఎలీషాని పట్టడానికి మరి ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చేసారండి. మొత్తం ఎలీషా గుడారం వేసుకొని ఉన్న ఆ చోటుని సైన్యాలన్నీ మోహరించాయండి. ఈ గెహాజీ అనే సేవకుడు వీడు బయటకు వచ్చి మరి కంగారు పడిపోయి ఎలీషా దగ్గరికి వెళ్ళి, గురువుగారు మన పని అయిపోయిందన్నారు. ఏంట్రా అని అడిగాడు. ఏం లేదు, ఫిలిస్తీన్ల సైన్యాలన్నీ వచ్చేసాయి, మనం చచ్చిపోతాం ఇక. ఒరే పిచ్చివాడా, మరలా ఇల్లు చూడరా అన్నాడు. మరలా ఇల్లు చూడు. వీడు మళ్ళా ఇల్లు చూసేసరికి
ఎలీషానే మరి చుట్టుముట్టిన సైన్యాలన్నిటిపైన దేవుని సైన్యాలు మోహరించడం చూశాడు. దేవుని పిల్లలారా, ఇలాంటి భీకర సంగ్రామంలో నిన్ను కన్న తండ్రిని, సృష్టికర్తను నీ దగ్గరికి రప్పించుకునే మంచి అవకాశమే ఇలాంటి ఛాలెంజెస్ అన్నీ. కనుక ఆలోచించండి. ఇప్పుడు మిగిలిన భాగం చదువు 29, ఇది దేవుని వల్ల కలిగినది అని 29 అంటున్నాడు. మీరు నాయందు చూచినట్టు నాయందు ఉన్నదని మీరు ఇప్పుడు వినుచున్నట్టు పోరాటము నీకును కలిగి ఉన్నందున అన్నాడు. ఈ పోరాటం మీకు కూడా ఉంది. ప్రతి క్రైస్తవుడు పోరాడాలండి. పోరాడకపోతే ఎలాగా ఏమండి? మరి కొలసి పత్రిక 1వ అధ్యాయం 29లో ఏమంటున్నాడు ఒక్కసారి చూడండి. కొలసి పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం చూడండి. బైబిల్లో ఉన్నవాళ్ళు, అందునిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగచేయు ఆయన క్రియాశక్తి, నువ్వు ఊరకే నిలబడు, నేను చూసుకుంటాను అంటున్నాడు ఆయన. ఏమంటే ఒక విషయం చెప్తాను, విచిత్రమైన విషయం ఏంటండి, నాతో పోటీ పడిన వాళ్ళందరూ చచ్చిపోయారండి. మీకు నిజంగా కావలిస్తే మా పిల్లలందరినీ అడగండి, వాళ్ళ పేర్లు ఇస్తారు. నాతో పోటీకి వస్తానని చెప్పిన ప్రతివాడు చచ్చిపోయాడండి. నమ్ముతారా మీరు? అన్నిటికంటే సర్ప్రైజింగ్ న్యూస్ ఇదే బైడబ్ల్యూడి గ్రౌండ్లో నేను మరి తీదాతో ఛాలెంజ్కి నిలబడినప్పుడు, క్రీస్తు సిలువేయబడలేదు అని ఆయన అన్నప్పుడు, సిలువేయబడ్డాడని నేను నిలబడడానికి 1995 జూన్ 6వ తేదీ 1995 జూన్ 6వ తేదీ. ఏమండి, ఆ పోటీకి రాని సంవత్సరం తర్వాత 9 నెలల తర్వాత మంచం పెట్టాడండి. 9 ఏళ్ళు వాయిస్ పోయిందండి. భయంకరమైన మైండ్ బ్లాక్ అయిపోయిందండి ఆయనకి. 9 నెలలు ఎంత బాధపడ్డాడంటే మహావేదనతో ముగిసిపోయిందండి ఆయన జీవితం. ఇది మీకు ఎగ్జాంపుల్. మరలా ఇవాళ చెప్తున్నాను, నాతో పోటీకి వచ్చిన ఎవరు కూడా బ్రతకరు. ఇప్పుడు చదవండి వాక్యాన్ని. అందునిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగచేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. అందుకే నేను మంచిగా చెప్తాను చూడండి, నా జోలికి రాకండి, బైబిల్ జోలికి రాకండి అంటుంటాను. అందుకే, ఎందుకంటే వాళ్ళు చచ్చిపోతారని నేను బాధపడుతున్నాను. వాళ్ళేమనుకుంటారంటే మేము గెలిచేస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. ఒకనాడు బిన్ లాడెన్ గురించి ఎత్తుకున్నాను, ఒకనాడు సద్దాం హుస్సేన్ గురించి ఎత్తుకున్నాను. ఎన్నో మీరు విన్నారు అందరి పేర్లు. కిల్లర్ వీరప్పన గురించి ఎత్తుకున్నాను, ప్రభాకర్ పిల్లే గురించి ఎత్తుకున్నాను. వీళ్ళంతా కాలగర్భంలో కలిసిపోయారండి. నా యందు ఏం పని చేస్తుందో చెప్పాడు పౌలు. ఏంటి పని చేసిందండి? ఆయన క్రియాశక్తి. ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను నేను. ఓకే, మరొక మాట చూడండి. 1 పేతురు 2వ అధ్యాయం 15వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. 1 పేతురు 2వ అధ్యాయం 15వ వచనము. ఎలయనగా మీరిటు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోటిని మూయుట నీ తండ్రి ఇష్టం అన్నది చూడండి బైబిల్లో. చూడండి ఒకసారి. పిరికి పందులు ఏమంటారంటండి, మనకెందుకండి పోటీలు అంటే. ఎందుకన్నాడు పిరికి పందలాగా? ఖడ్గతెక్కన యుద్ధరంగం నుంచి ఇంటికి వచ్చాడటండి. బడిలో చదువుకున్నాం మనం. యుద్ధరంగం నుంచి ఖడ్గతెక్కన ఇంటికి వచ్చాడట. వాళ్ళ ఆవిడ అడిగింది, ఏమండి వచ్చేసారు, అక్కడంత సమరం జరుగుతుంటే సైన్యాలు విడిచిపెట్టి ఖడ్గతెక్కన, కత్తి పట్టినవాడు, నీ పేరే ఖడ్గతెక్కనని పెట్టేశారు. తెక్కన నీ పేరు, తెక్కలోడు లట్టుడు నువ్వు. కానీ నీ వీరోచితమైన పోరాటాలు చూసిన తర్వాత ఖడ్గతెక్కన అని నిన్ను అన్నారు, నువ్వేటి ఇంటికి వచ్చేసావు అని అడిగితే మాట్లాడకుండా ఉన్నాడటండి. అప్పుడు ఏం చేసిందట, స్నానానికి నిలిపెట్టాను రండి అని మంచాన్ని అడ్డంగా పెట్టి, చీరలు కప్పి, గాజులు పళ్ళెంలో పెట్టి, పసుపు కుంకుమలు పెట్టి, వెళ్ళు నువ్వు ఆడంగివు, నువ్వు వెళ్ళు స్నానం చేయిస్తాను రా అంది. అప్పుడు మీసాలు మళ్ళా మెలేసి మళ్ళా గుర్రం ఎక్కి కథన రంగానికి వెళ్ళాడట. పిరికి పందలు మనకెందుకండి ఇదంతా, మనకెందుకండి పోరాటాలు?
నేను జాగ్రత్తగా నేను మాయ చేసి 10వ దశభాగం అంతా నొల్లేసి మీ కొంప కొల్లేరు చేసేస్తాను. ఇది కదండి చేతగాని ఆడే మాట, చేతగాని వాడు ఆడే మాటలు. మనల్ని కాపాడేవాడు బోధకులండి, మనల్ని దేవుని వైపు మళ్ళించేవాడు బోధకుడండి, మనల్ని నిత్య జీవానికి నడిపించేవాడు, ఆయన బోధించి దేవుని వాక్యాన్ని చెప్పి బోధకుడేనండి. ఆ బోధకుడే ఎలా అయిపోయాడు తెలుసండి ఈరోజు? చేతగాని వాడిగా మనకెందుకులేండి అంటాడు. అయినా నాకు ఎన్నో కమ్మలు కట్టారండి, నా ఎన్నో అవమానపరిచారు నన్ను, ఆయన నేను నా పట్టును నేను విడిచిపెట్టలేదండి. ఓకే అండి. మరొక మంచి రెఫరెన్స్ చూడండి, ఇప్పుడుదే 1 పేతురు 2:15 మరలా చదవండి. ఎలయనగా మీరు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖులు నోరు మూయుట దేవుని చిత్తం. యేసు మూయించలేదా? మత్తయి సువార్త 22వ అధ్యాయము 34వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 34వ వచనం. యేసు సద్దూకయ్యుల నోరు మూయించెను. సద్దూకయ్యుల నోరు మూయించెను. మన వాళ్ళు ఏం చేస్తారండి? బైబుల్ను తప్పుపట్టిన వాళ్ళతో వాళ్ళ నోరు మూయించకుండా వీళ్ళు ఊసికీల జోలికి రాని పక్క మతస్థుల్ని అనవసరంగా రెచ్చగొడతారండి. వీళ్ళు రెచ్చగొట్టడం, బాగా వీపు సాపు చేయించుకోవడం, ఇంటికి వచ్చేయడం. పైగా వీడు చెప్పే వాక్యం వీడు తెలుసండి, దేవుని కొరకు నేను దెబ్బలు తిన్నానంటాడు. అది నిజమండి? ఇది నిజమా? ఈ చేతకానివాడు చెప్పే మాట దేవుడి కోసం దెబ్బలు తిన్నాడట. ఆయన వాళ్ళ మతాల జోలికి ఎందుకు వెళ్తావు? వాళ్ళ గ్రంథాల జోలికి ఎందుకు వెళ్తావు? వాళ్ళ మతాల్లో ఏమున్నాయని నువ్వు అనవసరంగా వాళ్ళ జోలికి వెళ్తావు? ఏమంటే ఈరోజు ఒకనాడు నా చిన్నప్పుడు హైందవ సోదరుల మధ్య మనం జీవించేటప్పుడు ఎంత ప్రేమగా ఉండేవారు అండి వాళ్ళతో మనం కలిసి. ఈరోజు మనం అంటే వాళ్ళకి చాలా బాధగా ఉందండి. ఎందుకంటే వాళ్ళు మనల్ని ఏమి అనరండి, వాళ్ళు మనల్ని ఏమి అనరు. మీరు ఏమిచ్చిన వాళ్ళు తింటారండి ప్రేమతో. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు ఏమని ఇస్తే అమ్మమ్మమ్మమ్మ మేము ముట్టుకో అంటారండి. ఎప్పుడు కాపాడుతావు వాళ్ళని ఎప్పుడు చెప్పు కాపాడుతావు? ఇలా మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్ళు ఇచ్చింది నీ తండ్రి నీ కోసం సృష్టించిన పండు. వాళ్ళు ఇస్తే మలినమైపోద్దా? ఎవడు చెప్పాడు? బైబిల్లో కొన్ని వచనాలే చదువుతున్నారు మీరు, నానువులో ఒక పక్క బొమ్మనే చూస్తున్నారు మీరు, మరో ప్రక్కన చూడటం లేదు క్రైస్తవ బోధకులారా. అందుకే ఎప్పుడు చెప్తానండి, ప్రపంచ క్రైస్తవ బోధకులకు బైబిల్ రాదు. ఎంబీబీఎస్ 5 ఏళ్ళు చదువుతాడు, ఇంజనీరింగు 3 ఏళ్ళు 4 ఏళ్ళు చదువుతాడు, ఏమంటే డిగ్రీ 3 ఏళ్ళు చదువుతాడు, ఇంటరు 2 ఏళ్ళు చదువుతాడు. బైబిలు దేవుడు నాకు ఇచ్చాడు జ్ఞానం అంటాడు అంతే. ఏమి ఇచ్చాడు నీకు దేవుడు? నేర్చుకోవా నువ్వు? కనుక బైబిల్ చదవని ప్రతి ఒక్కడూ చెప్పే మాట ఏంటో తెలుసండి, దేవుడు నాకు ఇచ్చేశాడు. అపోస్తలులు పామరులు వాళ్ళకి ఎలాగిచ్చాడు? నాకు ఇచ్చాడు. వాళ్ళు అపోస్తులకు ఇచ్చాడు, అది రైటు. అపోస్తుల కాలంలో సముద్రం మీద నడిచాడు, అది రైటు. అపోస్తుల మధ్య చచ్చిపోయిన బతికించాడు, అది రైటు. అపోస్తులు అనేక భాషలు మాట్లాడారు, అది రైటు. ఇప్పుడు నువ్వెవరు? నువ్వు సముద్రం మీద నడగలవా? నువ్వు చనిపోయిన వాళ్ళు ఎవరైనా బ్రతికించగలవా? కన్ను లేని వాడికి కన్ను ఇచ్చేయగలవా నువ్వు? ఊపిరితిత్తు పోయినవాడికి ఊపిరితిత్తు ఇవ్వగలవా నువ్వు? గుండె ఆగిపోయిన వాడికి గుండె మరలా పనిచేయించగలవా? కాలాలు తెలియక, సమయాలు తెలియక బైబిల్ని అపార్థం చేసుకున్న, బైబిల్ ఎరుగని బోధకులు సమాజంలో ఎక్కువైపోయారండి. అందుకే కదండి ముక్కలైపోయాం మనమంతా. ఎన్ని ముక్కలైపోయామండి ఈరోజు మన మధ్య ఐక్యత లేదు. ప్రేమామయుడు యేసుని బయటికి వెళ్ళంటావు, పక్క చర్చోడు నువ్వు ప్రేమించలేవు. మన ప్రేమ గురించి చెప్తావు, నీ యేసు ప్రేమామయుడు అని చెప్తావు. ఏమండి ఆలోచించండారా, అది నిజమా కాదా? బైబిల్ చాలా గొప్పదండి. మన బాధ్యత ఈరోజు బైబిల్ను కాదన్న వాళ్ళు, దేవుడు చెప్పిన మాటలు కాదన్న వాళ్ళని మనం నోరు ముయించాలి. అది దేవుని చిత్తం అంటున్నాడు ఆయన. అది దేవుని చిత్తం. మీరు చెయ్యండి ఆ పని, ఆ పోరాటం మీరు చెయ్యండి. దేవుని పిల్లలారా, ఒక మంచి విషయాన్ని మరి ఈరోజు నేను చెప్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చూడండి ప్రియులారా. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. ఏ ప్రపంచాలండి?
ఏమండి, జంతు ప్రపంచం ఉంది, వృక్ష ప్రపంచం ఉంది, మరి చేపల ప్రపంచం ఉంది, అదే సముద్రాల్లో ఉన్న జీవరాశుల ప్రపంచం ఉంది. ఏమండి, మరి ఈ ప్రపంచంలో ఎన్ని ప్రపంచాలు ఉన్నాయి? వెరీ గుడ్. ఈ భూమిని విడిచిపెడితే అంగారకుడు ఒక ప్రపంచం, బుధుడు ఒక ప్రపంచం, గురుడు ఒక ప్రపంచం, వీటిని విడిచిపెడితే సూర్యుడు ఒక ప్రపంచం, దాన్ని విడిచిపెడితే ఒక నక్షత్రం ఒక ప్రపంచం, దాన్ని విడిచిపెడితే మరి పాలపొంత నక్షత్ర మండలంలోని కోటాను కోట్ల నక్షత్రాలన్నీ ప్రపంచాలే. బాగా వినాలి మీరు. ఏమండి, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అని కింద ఏమంటున్నాడు చూడండి. ఎంత సబ్జెక్ట్ చెప్తున్నాడండి పౌలు హెబ్రీయులతో చూడండి. అందును బట్టి ఈరోజు మీ కంటికి కనిపించేది ఏది కూడా కనబడేడు పదార్థములతో నిర్మింపబడలేదు. మీరు మేడ కట్టుకున్నారు అనుకోండి, స్టీల్ కావాలి, సిమెంట్ కావాలి, రాయి కావాలి, ఇసుక కావాలి, ఇటుక కావాలి, అవన్నీ కనబడేవే కదండి. అప్పుడు మీరు మేడ కట్టుకుంటారు. అసలు ఈ ప్రపంచం, ఈ విశ్వం ఎలా కలిగిందని దేవుడు చెప్తున్నాడో చూడండి. బైబిల్లో ఎంత టాప్ నాలెడ్జ్ ఉందో చూడండి ఒకసారి మీరు. ఈ ప్రపంచంలో అంటే విశ్వంలోని ఎన్నో ప్రపంచాలు ఉన్నాయి. ఈ ప్రపంచాలన్నీ కూడా ఈ చంద్రుడు కనబడుతున్న చూడండి, చంద్రలోకం అంటాం దాన్ని. చంద్రలోకం అదొక లోకం, సూర్యుడు అదొక లోకం, అదొక ప్రపంచం, నక్షత్రం అదొక ప్రపంచం, కోట్లాది నక్షత్రం అవన్నీ ప్రపంచాలే. అందులో భూమి ఒక ప్రపంచం, భూలోకం అనవుతుంది. దేవుని పిల్లలారా, ఆయన ఇక్కడ అంటున్నాడు, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. అంటే దేవుని మాట కలుగుగాక అన్నాడు. బిగ్ బ్యాంగ్ అంది సైన్స్. శబ్దం అండి బిగ్ బ్యాంగ్ అంటే. శబ్దం, భయంకరమైన విస్ఫోటనం. బిగ్ బ్యాంగ్ అంటే శాస్త్రజ్ఞులు చెప్పుకున్నారు. అది బిగ్ బ్యాంగ్ అంటే ఒక శబ్దం వలన విస్ఫోటనం. ఆ విస్ఫోటనంలో ఈ గ్రహాలని, సూర్యుడని, నక్షత్రాలని కలిగాయని వాళ్ళే తప్పుడు అభిప్రాయాలు. బిగ్ బ్యాంగ్ ఏ ఫాల్స్ థియరీ. బిగ్ బ్యాంగ్ అన్నది ఒక ఫాల్స్ థియరీ. ఎందుకంటే వీడికి తెలియదు కదా, వీడప్పుడు పుట్టలేదు కదా. పుట్టలేని వాడు ఇలా కలిగింది అంటాడే తప్ప నేను చూశాను అంటాడా? అనలేడు. కనుక సృష్టిని నిర్మించిన వాడు ఏమంటున్నాడంటే, ప్రపంచములు నా మాట వలన కలిగినవి. అంటే నా మాట కనబడదు. కనబడని నా మాట ఏం చేసిందంటే కనబడేడు వాటిని తీసుకొచ్చింది. మళ్ళా రిపీట్ చేయండి అన్నమాట. అందును బట్టి దృశ్యమైనది చూడాలి, మీరు బైబిల్ చూడాలి. దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదని మొదట మీరు గ్రహించాలి. అంటే ఈరోజు చూస్తున్నవన్నీ కూడా ఒకనాడు లేనివి అని అర్థం. అది ఎలా ఉంచండి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చూడండి దేవుని పిల్లలారా. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. ఎవరైనా క్రియేటర్, సృష్టికర్త. ఉన్న వాటిని ఏమండి, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచాడు. సూర్యు చంద్ర నక్షత్రములు కలుగుగాక. లేవండి అప్పటికవి, లేవు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచాడట. సూర్య చంద్ర నక్షత్రములు కలుగుగాక అనగానే టక టక టకమని ఆవిర్భావం జరిగిపోతున్నాయి వీటన్నిటికీ. వండరు కదండి. దృశ్యమైనవి కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదు అంటే అదే మాట మళ్ళా వీటి ప్రకృతిని అంతటిని నిర్వీర్యం చేయబోతుందన్న సంగతి ప్రపంచ శాస్త్రవేత్తలకు తెలియదండి. ప్రపంచ శాస్త్రవేత్తలకు తెలియదు. మళ్ళీ అదే మాట పోవుగాక అంటాడు, అంతే. లయమైపోవుగాక. పేతురు రాసిన 2వ పత్రిక చూడండి. వాట్ ఏ వండర్ఫుల్ బుక్ అండి బైబిల్. ఇందులో సైంటిఫిక్ ఎర్రర్స్ ఉన్నాయన్నవాడు చిన్న బచ్చగాడండి. వాడికి ఏం తెలుసండి? శాస్త్రవేత్తకి సగం ఉంటాడు వాడు. శాస్త్రవేత్తకి ఆకాశం ఎత్తులో ఉన్నాను నేను. ఈ శాస్త్రవేత్తను చూస్తున్న వీడికి బైబిల్ ఏం అర్థం అవుతుందండి? చిన్నపిల్లోడు, వాడికి ఏం అర్థం అవుతుంది బైబిల్? దేదాత్త అన్నాను, నీకు ఇదే చివరి పోటీ అన్నాను. భయపడిపోయాడండి పాపం, ఏం చేసేస్తారో అని.
ఇదే నీ చివరి పోటీ. నిజంగా ఇదే చివరి పోటీ. ఈ పీడబ్ల్యూడి గ్రౌండ్ చారిత్రాత్మకమైన ప్రదేశం అండి. అందుకని ఆ పిల్లలు మరీ ఇది కావాలని చాలా ట్రై చేశారండి. దీన్ని తొలగించాలని సైతాన్ గడు బాగా ట్రై చేశాడండి. మొత్తానికి విజయవాడ విజయ కేతనం అయిపోయిందండి. అక్కడికే విజయవాడ క్రీస్తుకు విజయం తెచ్చిపెట్టిన దేవుడు ఉన్నాడా అన్నాడా? ఆ వచనం చదివే ముందు ఈ పాట చూడండి. దేవుడు ఉన్నాడో లేదు. హైకోర్టు ఎలా తీర్పిచ్చిందంటే అండి, ఎలాగిచ్చిందంటే ఉన్నవన్నీ అక్కడ ముందు ఊడబీకేసి ముందు వీళ్ళకి ప్లేస్ ఇమ్మన్నారు. ఒకవేళ లేకపోతే ఎక్కడైనా మీరే దగ్గరుండి ఎవరు ఇవ్వనన్నారో వాళ్ళతోనే ఈ హైకోర్టు చెప్పింది. ఎవరు ఇవ్వనన్నారో వాళ్ళతోనే హైకోర్టు చెప్పింది. నువ్వు అది ఇవ్వకపోతే మరొక చోట దగ్గరుండి ఇవ్వవలసిన బాధ్యత నీకు ఇస్తున్నాను అంది హైకోర్టు. వాట్ ఏ వండర్ఫుల్ జడ్జిమెంట్ అంటే. దేవుని తీర్పండి. ఆ పీఠం మీద కూర్చున్న ఆయన ఏమైపోయాడంటే ఫరోలాగా మారిపోయాడండి. యోసేపుని జైల్లో నుంచి తీసుకొచ్చారట. యోసేపుని చూడగానే ఎందుకో ఆయన మీద ప్రేమ కలిగిందట. అలాగా నిజంగా ఈ చిన్నోడు నిలబడిన ఆయన చైతన్య సంతోష్ నిలబడ్డా. సంతోషేడి వెళ్ళిపోయాడు, గ్రౌండ్లో ఉన్నాడు. ఏమండి హాఫ్ చేతులు వేసుకొని ప్యాంట్ వేసుకొని ఉంటాడండి. ఆయన చిన్నపిల్లడిలా కనబడుతుంటాడు. చైతన్య కూడా గ్రౌండ్లో ఉన్నాడా? వీళ్ళిద్దరిని చూసి ఏమనుకుంటాడు న్యాయమూర్తి? ఈ పిల్లకాయలు వీళ్ళు చూశాడు. కానీ ఎందుకో జాలి వచ్చేసింది వీళ్ళు చూడగానే. ఏం రాశాడంటే వీళ్ళకి మరలా ఆలోచించండి మీరు. వీళ్ళకి స్థలం ఇవ్వండి, పీడబ్ల్యూడి గ్రౌండ్ ఇవ్వండి. ఒకవేళ లేదో మీరే దగ్గరుండి మరో చోట ఇప్పించండి మైదానాన్ని. 2 రోజులే మీకు టైం ఇస్తున్నాను. 48 hours ఉంది హైకోర్టు. టకా 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 టకా. ఈ పాట వినండి. లైట్స్ ఆఫ్. మగతన ఉన్న బైబుల్ను కాదన్న మగాడిని తొడకొట్టి ఛాలెంజ్ చేసి పిలుస్తున్నాను. ఎవడైనా ప్రపంచంలో దేవుడే లేడని, విశ్వం దేవుని సృష్టి కాదని చెప్పేవాడెవరితోనైనా వాదించి ఓడించి దేవుడున్నాడు జాగ్రత్తని నిరూపించుటకు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఎప్పటికీ సిద్ధం. ఇది దేవుని తరఫున మా యుద్ధం. ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం, ఆయన తరఫున వాదించుటకేనే సిద్ధం. ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం, ఆయన తరఫున వాదించుటకేనే సిద్ధం. నువ్వు హేతువాదివైనా నాస్తికుడవైనా దేవుడున్నాడని మేమే ప్రకటిస్తాము. ఇది కాదని దమ్ము నీకుంటే ఓడిస్తాము. దేవుడున్నాడు జాగ్రత్త, క్రైస్తవుడు ఉన్నాడు జాగ్రత్త. ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం. నన్ను చాలా మంది హెచ్చరించాలి పోలీసుల ద్వారా అనుకుంటున్నారు. ఖచ్చితంగా వేదిక మీద చెబుతున్నాను. పోలీసు వ్యవస్థ కానీ, అసెంబ్లీ వ్యవస్థ కానీ, భారత రాజ్యాంగం కానీ, ఇండియన్ పీనల్ కోడ్ కానీ నా దేవుణ్ణి ప్రకటించవద్దని కానీ, బైబిల్లో రాయబడి నువ్వు చెప్పొద్దని అధికారం ఎవరికి లేదు. ఎవరికి తల దించడు పిడి సుందర్రావు సింహం. బైబిల్లో ఉన్నది చెప్పొద్దు, వాళ్ళని హేళన చేయొద్దు, వాళ్ళని గాయపరచొద్దని అధికారం ఎవరికి లేదు. బైబిల్లో ఉన్నది చెప్పాలి. నీకు ఒకవేళ అధికారం ఉంటే నన్ను అరెస్ట్ చేయి. ఐ డోంట్ కేర్. సృష్టి చేసింది దేవుడే, దానికదే ఏది రాదులే. సృష్టిలోని అణువణువు చేసింది దేవాది దేవుడే. సృష్టి చేసింది దేవుడే, దానికది ఏది రాదులే. సృష్టిలోని అణువణువు చేసింది దేవాది దేవుడే. బస్ నడిపేది డ్రైవర్,
ఓడ నడిపేది కెప్టెన్, ఫ్లైట్ నడిపేది పైలట్, ఈ సృష్టి నడిపేది దేవుడే. బస్సు నడిపేది డ్రైవర్, ఓడ నడిపేది కెప్టెన్, ఫ్లైట్ నడిపేది పైలట్, ఈ సృష్టి నడిపేది దేవుడే. బస్ నడిపేది, బండి నడిపేది, ఓడ నడిపేది, ఫ్లైట్ నడిపేది, భూమి మీద నడిపేవన్నీ నరుడే. సూర్య చంద్ర నక్షత్రములన్నీ, భూమి మీద ఈ కాలములన్నీ, గ్రహాలన్నీ నడిపిస్తుంది దేవుడే. గాలిని చూడగలవా, అది లేదని చెప్పగలవా? సృష్టిని నడిపే దేవుడు ఉన్నాడు. నీ కళ్ళకు కనిపించని శక్తిగా అతడున్నాడు. దేవుడున్నాడు, జాగ్రత్త. క్రైస్తవుడు ఉన్నాడు, జాగ్రత్త. ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం. బైబిల్ జోలికొస్తే ఊరుకోడు పిడి సుందర్రావు. నీ ఇంకెవర జోలికి పోతావో నీ చేతనైతే పో. ప్రపంచ శాస్త్రవేత్తల్ని ఎడంకాలు కింద తొక్కేశాడు వీడు. స్టీఫెన్ హాకిన్స్ గురించి, వాడి గురించి పనికి మాలిన మీడియా ఆకాశమంతా వాడి గురించి ఎత్తి దేవుడు లేడు అని చెబుతుందండి మీడియా. నరుని చేసింది దేవుడే, వానరుని నుండి రాలేదులే. మనిషిలోని అణువణువు చేసింది దేవాది దేవుడే. నరుని చేసింది దేవుడే, వానరుని నుండి రాలేదులే. మనిషిలోని అణువణువు చేసింది దేవాది దేవుడే. విత్తు ముందా, జట్టు ముందా, కోడి ముందా, గుడ్డు ముందా, ఎవరికంటే మరి ఎవరు ముందో చెబుతాను, నువ్వు తెలుసుకో. చెట్టు ముందే, కోడి ముందే, నిన్ను కన్న నీ తండ్రి ముందే. ఇప్పుడైనా నువ్వు నమ్మితే దేవుడే ముందు తెలుసుకో. నీ తండ్రినే నమ్మలేదా? అది నమ్మకం నీకు కాదా? సృష్టిని నడిపే దేవుడు ఉన్నాడు. నీ కళ్ళకు కనిపించని శక్తిగా అతడున్నాడు. దేవుడున్నాడు, జాగ్రత్త. జయశాలి ఉన్నాడు, జాగ్రత్త. ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం. ఆయన తరఫున వాదించుటకేనే సిద్ధం. ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం. ఆయన తరఫున వాదించుటకేనే సిద్ధం. నువ్వు హేతువాదివైనా, నాస్తికుడవైనా, దేవుడున్నాడని మేమే ప్రకటిస్తాము. ఇది కాదని దమ్ము నీకుంటే ఓడిస్తాము. దేవుడున్నాడు, జాగ్రత్త. క్రైస్తవుడు ఉన్నాడు, జాగ్రత్త. ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం. జాగ్రత్త, దేవుడు ఉన్నాడు. దేవుని పిల్లలారా, క్రైస్తవ సోదర సోదరీమణులారా, మీరెంత గొప్పవాళ్ళరా. బలీయమైన దేవుణ్ణి మీ వెనక పెట్టుకున్నారు. బలీయమైన దేవుణ్ణి మీ వెనక పెట్టుకున్నారు. చిన్న పిల్లవాళ్ళగా, మతి లేని పిల్లలుగా మీరు జీవించకండి. మనది ఈ లోకం కాదర్రా. మరణిస్తే వీర మరణం ఈ భూమండలం. మరణిస్తే ఈ భూమి వీర మరణం. భూమిపై వెళ్ళేది సుస్వాగతాలతో పరలోక పట్టణ ప్రవేశం. దేవదూతల చేత కొనుపోబడిన మహా లోకం మనది ఆలోకం. కనుక ఈ లోకం నిజమనుకొని ఈ లోకంలో ఉన్న దుష్ట శక్తులకు భయపడి ప్రాణాపాయాలని, కష్టాలని, బాధలని అనుకుంటే యేసు సిలువ వేయబడేవాడా? స్టెఫెను రాళ్లతో కొట్టబడి చంపబడేవాడా? ఒకనాటి మోషే ఫరో ఈజిప్ట్ దేశంలో నిజంగా అధికారాన్ని, రాజుగా చక్రవర్తి కావలసిన వాడు వదులుకున్నాడు ఇశ్రాయేలీల కోసం. ఎన్ని కష్టాలు అనుభవించాడు. మీరు కూడా అంతే. నా జీవితం 63కి వచ్చింది. ఇక నాకు లైన్ కౌంట్ డౌన్ అయిపోతుంది. వెళ్ళిపోవాలి. ఎక్కడికి? ధైర్యంతో నా తండ్రి దగ్గరికి. ఒకవేళ అది వేరే మరణమా, మహా ఆనందంతో వెళ్ళిపోతాను. అది ఒక మామూలు చావా, అయినా ఆనందంతో వెళ్ళిపోతాను. చావు తప్పని మనిషికి ఈ జీవితంలో చావు అనేది తప్పదు. ఆ చావు వేరే మరణం అయితే అది నీకు వరమే అవుతుందే తప్ప అవమానం కాదు. క్రైస్తవులుగా ఈ లోకాన్ని జయించవలసిన వాళ్ళం మనం. ఈ లోకాన్ని మార్చవలసిన వారం మనం. ఈ లోకాన్ని తలక్రిందులు చేయవలసిన వాళ్ళం మనం అని బైబిల్ చెప్పింది. ఎంత గొప్ప బైబిల్ని కలిగిన మనం, ఎంత సృష్టికర్తను కలిగిన మనం ఎక్కడున్నాం? ఎలా బైబిల్ చదువుతున్నాం? బైబిల్ పరిజ్ఞానాన్ని ఎలా నేర్చుకుంటున్నాం? బ్రతకటానికి ఎన్నో బడి పుస్తకాలు చదివారు ఇంతకాలం. బ్రతకటానికి ఎన్నో పుస్తకాలు చదివారు మీరు. వద్దు,
పరలోకంలో జీవించటానికి ఒకే ఒక పుస్తకం భూమి మీద మీకు ఇవ్వబడింది. దాన్ని ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? దాన్ని ఎప్పుడైనా పరిశోధిస్తున్నారా? వాటి ప్రకారం జరిగించాలని ఆలోచిస్తున్నారా? ఎంత మంచి పుస్తకం అండి. దృశ్యమైనది, కంటికి కనబడేది, ఈరోజు కనబడుతున్న ఈ పదార్థం, ఈ విశ్వం కనబడని పదార్థముతో చేయబడింది, నిర్మించబడింది. అదే వాక్యం. 2 Petrus 3:7 మరలా అదే దేవుడు ఏమంటాడో కూడా మీకు ముందుగా చెప్పేశాడు. అయితే ఇప్పుడున్న మీరు చూస్తున్న ఈ ఆకాశం, ఈరోజు మీరు అనుభవిస్తున్న ఈ భూమి, భక్తి లేని వారి తీర్పు, నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడింది, కాలిపోతుందని చెప్పేశాడండి. కాలిపోతుంది, మంటల్లో భగభగా బడ్డిపోబోతుంది విశ్వం అంతా. మనుష్యుడు భయంకరమైన మరణకాండలు జరిగించడానికి మరణాయుధాలను సిద్ధం చేశాడు. ప్రపంచ దేశాలలో ఎన్ని భయంకరమైన వెపన్స్ ఉన్నాయో మీరు నాకు అంచనా వేయలేం. భూమి బూడిదైపోతుంది, అంతరిక్షం హరించుకుపోతుంది, విశ్వం సర్వనాశనం అయిపోతుంది. దేవుని వాక్యము కొరకు నిలువ చేయబడి ఉన్నది అన్నట్టు చూడండి కింద. అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నది. అంటే మరలా దేవుని నోటంట మాట కోసం ఎదురు చూస్తుంది ఈ ప్రకృతి. తండ్రి, నీ మాట కోసం ఎదురు చూస్తున్నామయ్యా అంటుంది ప్రకృతి. ఆగండి. ఎందుకు ఆగమంటున్నాడు తెలుసా? కిందకి చదవండి. ఎందుకు ఆగమంటున్నాడు? 9వ వచనం, 2 Petrus 3:9 వచనం. కొందరు ఆలస్యం అనుకుంటున్నారు, కానీ ఆయన ఆలస్యం చేసేవాడు కాదు. కానీ ఎవడును నశింపవలని నిశ్చయింపక అందరూ మారు మనస్సు పొందాలని కోరుకుంటూ మన కోసం ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఆయన నోట మాటే వాక్యం. ఒకనాడు ఆ మాటే బిగ్ బ్యాంగ్ విస్ఫోటనం అలా పేలిపోయింది. ఆ మాటే ప్రకృతిని సృష్టించింది. అదే మాట కోసం ప్రకృతి భద్రం చేయబడిందని ఇప్పుడు మీరు చదువుకున్నారు. ఎందుకు భద్రం చేయబడిందంటే సమాజం మారటానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు అనుకుంటున్నారు. కానీ అదే వాక్యం కోసం తండ్రి నీ సెలవైతే అని ఎదురు చూస్తుంది ప్రకృతి. రోమాపత్రిక 8వ అధ్యాయం 19వ వచనం దయచేసి చూడండి. ఎంత అద్భుతమైన మాట దేవుడు రాయించాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 19వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత భూమి మీద కనిపించాలి, ప్రకృతిలో కనిపించాలి, విశ్వంలో కనిపించాలి, సృష్టిలో కనిపించాలి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి ఈ పంచభూతాలు మిగుల ఆశతో ఈ తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఈ సృష్టి కనిపెడుతుందట దేవుని కుమారులు రావాలని. వచ్చాడు. అదిగో PWD గ్రౌండ్, అదిగో నన్ను గొప్పగా చేసి మాట్లాడుతున్నాడు, అదిగో మన తండ్రిని గొప్ప చేసి మాట్లాడుతున్నాడు, మన సృష్టికర్తని గొప్ప చేసి మాట్లాడుతున్నాడు అని ప్రకృతి అంటుంది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు భూమి మీద ఎవరు దేవుని కుమారుడు? ఒక ఎలీషా లాంటి వాడు, ఒక ఏలియా లాంటి వాడు, ఒక దావీదు లాంటి వాడు, ఒక అబ్రహాము లాంటి వాడు. ఎవరు దేవుని కుమారుడు? పూర్వకాలంలో ఎంతో మంది ప్రత్యక్షపరచబడ్డారు ఈ ప్రకృతిలో, ఈ సృష్టిలో. ఈనాడు ఎవరు ప్రత్యక్షపరచబడుతున్నారు దేవుడికి? దేవుడు నీకు ప్రత్యక్షమయ్యాడని తప్పులు చెప్పకో. నువ్వు ప్రకృతికి ప్రత్యక్షమవ్వాలి. ప్రకృతి నీ మీద రిపోర్ట్ ఇవ్వాలది. ఇక్కడ ఈ పట్టణంలో ఏది జరిగినా CBIకి మొట్టమొదటిసారిగా రిపోర్ట్ వెళుతుంది. ఒక కరపత్రం మీరు ప్రింట్ చేయండి, ఇక్కడ ఒక మీటింగ్ పెట్టండి, CBI వారికి వెంటనే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. వాళ్ళే మన లోపలికి వస్తారు, వాళ్ళే మన సివిల్ డ్రెస్లో కూర్చుంటారు, మనం ఏం మాట్లాడుతున్నామో వింటారు. మన గురించి అంత సమాచారం జిల్లా కలెక్టర్ కానివ్వండి, పోలీస్ కమిషనర్ కానివ్వండి, లేదా వాళ్ళ పెద్దకు కానీ వాడు అందిస్తూ ఉంటారు. గాలి జనార్దన్ రెడ్డిని పట్టుకోవడానికట CBI నుంచి ఒక ఆయన ఉద్యోగంలో చేరాడు. తెలుసు కదా మీకు, ఆ న్యూస్ విన్నారు మీరు. CBI నుంచి ఒక ఆయన వెళ్ళి ఉద్యోగంలో చేరాడు. ఏ ఉద్యోగం? సెక్యూరిటీలో జాయిన్ అయ్యాడు. ఈ అరెస్ట్ చేయటానికి 3 నెలల ముందుగానే ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? రాజీనామా చేసి కనబడడం మానేశాడు. 3 నెలల తర్వాత CBIతో ఒక ఆఫీసర్గా అతను కదిలి లోపలికి వస్తుంటే చూసి నిర్ఘాంతపోయాడు గాలి జనార్దన్ రెడ్డి.
సృష్టి నీ కోసం ప్రతి సమాచారాన్ని దేవునికి ఎప్పుడూ ఇస్తూనే ఉంటుంది. నువ్వు సృష్టిలో ప్రత్యక్షపరచబడిన వాడువా? దొంగగా, అబద్ధికుడుగా, నరహంతకుడుగా, వ్యభిచారిగా, సమాజాన్ని పాడు చేసే వ్యక్తిగా కనబడుతున్నావా? దేవుని కుమారుడు ప్రత్యక్ష కోసం సృష్టి కనిపెట్టడం ఏంటండి బాబు? ఎంత పెద్ద సిబిఐ రేంజ్ ఉందో చూసారు ఆయనకి నెట్వర్క్. మనం అనుకుంటున్నాం మనల్ని ఎవరు చూడలేదులే అనుకుంటాం. దేవుని పిల్లలారా, నీ మీద ఇంత నిఘా వ్యవస్థ దేవునికి ఉంటే నువ్వు ప్రత్యక్షపరచబడ్డావా? ప్రకృతి అయింది. ఆ మాట వల్లనే ప్రకృతిని కలిగించాడు. ఆ మాట వల్లనే ఈ భూలోకాన్ని సృష్టించాడు. ఆ మాట వల్లనే నీకు పట్టెడు అన్నం పెడుతున్నాడు. ఆ మాట వలన కలిగిన ప్రకృతి లేదా ఈ నేల మీద ఉన్న అనేక వాటిని బట్టి శాస్త్రాలు పుట్టాయి. ఈ శాస్త్రాలు నమ్ముతున్నావు, పట్టెడు అన్నాన్ని నమ్ముతున్నావు, ఈ భూ సంబంధమైన విద్యను నమ్ముతున్నావే తప్ప దేవుడు నీకు ఇచ్చిన మహాజ్ఞాన గ్రంథాన్ని ఏ రోజైనా ఎప్పుడైనా చదివావా? ఆయన నీకు రాసిన ప్రేమ లేక, ఆయన నీకు రాసిన ప్రేమ లేక, నాయన ఇది దీనికి, ఇది దీనికి, ఇది దీనికి, ఇది దీనికి. బైబిల్లో లేనిది ఏదైనా అది ఉంటే దేవుడు మర్చిపోయాడని చెప్పండి మీరు. దేవుడు ఈ మాట రాయడం మర్చిపోయాడండి బైబిల్లో? ఒక మాట చెప్పండి. అది అన్నీ రాశాడు ఆయన, నీ కోసం రాశాడు ఆయన. ఏ మాటతోటైతే ప్రకృతి కలిగింది ఆ మాటనే ఒక పుస్తకంగా 66 పుస్తకాలుగా నీ చేతిలో పట్టుకున్నావే ఈరోజు. ఆ మాట ఎవరనుకున్నావు? నీవు అనుభవిస్తున్న ఈ ప్రకృతికి జీవాన్నిచ్చిన మాట అదే. ఈ భూమి మీద ఆ మాటను నువ్వు విని నమ్మి చేయగలిగితే నిత్య జీవాన్నిచ్చేది అదే. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 20-21 చూడండి, ఎంత బాగుంటుందరు అది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చూడండి ప్రియులారా. మీరు సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని వాక్యము లోపల నాటబడాలి అంటున్నాడు చూడండి. వాక్యము లోపల నాటబడాలి. మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును ప్రశాంతమైన మైండ్తో మీరు స్వీకరించమంటున్నాడు చూడండి. ఏవేవో ఆలోచించుకుని వాక్యం వినకండి, ప్రశాంతమైన మనసుతో దాన్ని ఆలోచించండి. నీ దేవుడు నీ కొరకు చేసింది. ఎంతోమంది దేవుడిని అవమానిస్తున్నారు, ఎంతోమంది దేవుని కొరకు అసభ్యకరంగా మాట్లాడుతున్నారు, ఎంతోమంది బైబిల్ని కాదంటున్నారు. నేర్పించండి. ఈ సమాజానికి నేర్పించడానికి మనం యేసుక్రీస్తులా మారవలసిన దశ వచ్చింది ఈరోజు. మనం యేసుక్రీస్తులా సమాజానికి కనిపించాలి. మనం ఒక అననీయ పేరులా కనిపించకూడదు. మనం అననీయ పేరులా కనిపించకూడదు. ఒక పౌలుగా కనిపించాలి, ఒక రూతుగా కనిపించాలి, ఒక ఎస్తేరుగా కనిపించాలి, ఒక మరియగా కనిపించాలి. దేవుని పిల్లలారా ఆలోచించండి. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూద్దాం ప్రియులరా. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఎటువంటి వాడిగల ఖడ్గము కంటే వాడిగలిగినదై ప్రాణమును ఆత్మను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు మీరు ప్రవేశిస్తున్నట్టు చూడండి. చివరికి నీ తలంపుల్లోనూ కూడా వెళ్ళిపోతుంది అది. ఏ మాట వలన ప్రకృతి కలిగిందో, ఏ మాట వలన నీకు బ్రతుకు వచ్చిందో, అదే మాట నీ బ్రతుకును తీస్తుంది, ప్రకృతిని మాయం చేస్తుంది. ఆ మాటనే మనం ప్రక్కన పెడితే, అది దైవ గ్రంథం కాదనుకుంటే, అవి దేవుని మాటలు కాదనుకుంటే మనం ఏమైపోవాలి? ఎక్కడికి పోవాలి? ఆలోచించండి ప్రియులారా. కీర్తన 149:9 వచనం చూడండి ప్రియులారా. కీర్తన 149:9 వచనం. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకు వారి చేతిలో రెండంచుల గల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికీ ఆయన ఇచ్చే ఖడ్గపు యొక్క ఘనత ఇదే. ఎంత బాగుంది చూడండి. మళ్ళా చదవండి. విధింపబడిన తీర్పు ప్రపంచానికి నడుపుటకు వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికీ ఘనత ఆ ఖడ్గము వల్లనే. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వాక్యం ఎంత గొప్పదో, దాని వెనుకున్న మీరెంత గొప్పవారో, దానిని పంపిన యేసుగా ఈ లోకానికి వచ్చిన వారెంత గొప్పవారో మాకు తెలుసు నాయన. మేము వీరులము, లోకాన్ని జయించవలసిన వారం, పిరికి పందలం కాదు.
పరుగులిడే వాళ్ళం కాదు, సమాజ శ్రేయస్సు కొరకు ప్రాణాలు అర్పించేవాళ్ళం మేము. ఇదిగో నీ పిల్లలు మీ మాటలు విన్నారు, వారు మర్చిపోకూడదు, వారి బ్రతుకు కాలం అంతా అభ్యసించాలి. వెళుచున్నారు నీ పిల్లలు, క్షేమంగా వారి ఇళ్లకు చేర్చండి. రేపటి దినం మేమంతా కలుసుకునే భాగ్యం ఇవ్వండి. యేసునామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైన నడిపించునుగాక. ఆమేన్. జయశాలి కాలంగళ నుండి వెలువడిన ప్రపంచ మానవ శాస్త్రాలను తలక్రిందులు చేసే అద్భుత ప్రసంగ ఆడియో, వీడియో సీడీలు మరియు డివిడీల వరకు మమ్మల్ని సంప్రదించగలరు. మా చిరునామా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్, అక్కయ్యపాలెం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్స్ 0891274575, 27200027, 2597799. మా వెబ్సైట్ www.bibleverdict.org.